అల్లు అర్జున్ గారిది సరైనోడు మూవీలో సీన్ ఉంటుంది. ఏంట్రా అంటే ఎల్బి శ్రీరామ్ గారి క్యారెక్టర్ వాళ్ళ అమ్మాయిని ఎవరో మానభంగం చేసి చంపేస్తారు. సో వీళ్ళు కోర్టుకి వెళ్తారు. ఎవరైతే చేశారో వాళ్ళ తరపున వాదించే లాయర్ ఏం చేస్తారంటే వీళ్ళ అమ్మాయి ఒక తిరిగిపోతని వేసి అని 3-4 సార్లు పోలీసులకు దొరికేసిందని అని ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. బోన్లోకి వచ్చిన పోలీసులు కూడా 3-4 సార్లు కాదు సార్ 10 సార్లు దొరికింది సార్ ఆ అమ్మాయిని అంటారు. దాంతో ఎల్బి శ్రీరామ్ గారు అయ్యా చిన్నపిల్ల అయ్యా వద్దండి అయ్యా మీ కేసు వాపస్ తీసుకుంటామయ్యా అంటారు. ఇప్పటి వరకు ఈరోజు వరకు మనందరికి అదొక మీమ్, నాకు కూడా మనందరికి అదొక మీమ్ అయ్యా చిన్నపిల్లండి అని. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఒకటి చూసిన తర్వాత నాకు ఆ పర్టికులర్ ఎల్బి శ్రీరామ్ గారి క్యారెక్టర్ వెనకాల ఆ అయ్యా చిన్నపిల్లయ్యా అని చెప్పిన వెనకాల ఉన్న బాధ, ఆ యాంగర్ అండ్ యాగని నాకు ఈరోజు అర్థమవుతున్నాయి. ఐ కెన్ ఏబుల్ టు రియలైజ్. సోషల్ మీడియాలో సిస్టమేటిక్గా ఒక ప్యాటర్న్ రన్ చేస్తున్నారు ఒక కేసు విషయంలో. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి బండి భగీరథ్ మీద ఒక అమ్మాయి కేసు పెట్టారు. బండి భగీరథ్ కూడా అమ్మాయి మీద కేసు పెట్టారు. ఇద్దరి మీద కేసులు ఫైల్ అయినాయి. దీని మీద మనం 2 days బ్యాక్ మాట్లాడాం. ఏం మాట్లాడాం? వీళ్ళిద్దరు ఎవరు తప్పు అది మాట్లాడాల. మనం ఏం మాట్లాడామంటే చట్టం ఎందుకు తన పని తాను చేయట్లేదు, చట్టం సామాన్యుడికి ఒకలాగా రాజకీయ నాయకులకు ఒకలాగా ఎందుకు వర్క్ అవుతుంది, కేసు ఫైల్ చేసి 48 hours అయినా కూడా ఆ అబ్బాయిని ఎందుకు స్టేషన్ వరకు తీసుకురాలేకపోయారు, ఇది మనం మాట్లాడాం. ఇప్పటికీ 3-4 రోజులు అవుతుంది, బట్ స్టిల్ తీసుకురాలేదు. ఈరోజు ఏదో నోటీస్ ఇచ్చారు, 2 o'clock ఆ అబ్బాయి హాజరవ్వాలని చెప్పారు. హాజరవుతాడు లేదో చూద్దాం. బట్ ఇది జరుగుతుంది. ఎందుకు తీసుకురాలేదు నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అయితే పోలీసులు దీని మీద ఒక సిట్ కూడా వేస్తారు. ఇది నాకు కొత్తగా ఉంది, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. ఇలాంటి కేసులో జనరల్గా అయితే మనలాంటి అయితే తీసుకెళ్ళి ముందు బొక్కలేస్తారు. కానీ ఇలా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది. సరే మేడం ఏం మాట్లాడారంటే అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, సో పట్టుకుంటాం, ప్రస్తుతం అయితే అప్స్టాండింగ్ అన్నట్టు చెప్పారు. 24-25 ఏళ్ల కుర్రాన్ని మన పోలీసులు పట్టుకోలేనంత ఇన్క్యాపబుల్లా అంటే కాదు. ఆపరేషన్ ఆక్టోపస్ అని చెప్పి మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఉన్న పెద్ద నెట్వర్క్స్నే ఛేదించారు. ఉగ్రవాదులను పెట్టేసుకుంటాం మన హైదరాబాద్ పోలీసులు. అంత కెపాసిటీ, అంత క్యాపబుల్ పీపుల్. మ్యాటర్ ఏంటంటే సీరియస్నెస్ లేకపోవడం, కావాలని ప్రొసీడింగ్స్ని డిలే చేయటం. ఎందుకురా కావాలని ఈ ప్రొసీడింగ్స్ని డిలే చేస్తున్నారు అంటే ఇప్పుడు మాట్లాడతాను చూడండి. ఎందుకంటే తెర వెనకాల దీని మీద ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు వాళ్ళు. ఏం చేశారు ఈ 2-3 రోజుల్లో అంటే అమ్మాయికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ గ్యాదర్ చేశారు. కొంతమంది మీడియా మిత్రులు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరి చేత ఆ అమ్మాయికి అగెనిస్ట్గా వీడియోలు చేస్తున్నారు. ఫస్ట్ దొరసాయి తేజ పేరు పెట్టి మాట్లాడుకున్నాం. ఈయన ఒక వీడియో చేశాడు. ఈయన ఒక రీల్ చేసి ఏం చెప్పాడు అంటే ఇది హనీ ట్రాపే, ఇందులో ఇంకోటి లేవు అని చెప్పి ఈయన డిసైడ్ చేస్తాడు. నువ్వు ఎవరయ్యా డిసైడ్ చేయడానికి నాకు అర్థం కాలేదు. నువ్వు కోర్టా, నువ్వు పోలీసా, ఎవరు నువ్వు? డైరెక్ట్గా ఇది హనీ ట్రాపే. ఏంట్రా ఎందుకు ఇది హనీ ట్రాప్ అంటే ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు సూట్ వేసుకొని. ఆయన అకార్డింగ్ టు సోర్సెస్ ప్రకారం సోర్సెస్ అనుకుంటా, ఇటు సోర్సెస్ లేవా, ఇది హనీ ట్రాప్ కాదు ఇది అదే అని చెప్పి ఇంకొక చెప్పే విధంగా ఇక్కడ సోర్సెస్ లేవా? ఉన్నాయి. ఎందుకు? సరే, 1. 2, ఇంకొక ఆవిడ ఇప్పుడు బీజేపీ సపోర్టర్. ఈవిడేంటి న్యూట్రల్ టోన్తో స్టార్ట్ చేసి అబ్బాయికి శిక్ష పడాల్సిందే అన్న విధంగా మాట్లాడతా లాస్ట్కి వచ్చేప్పటికి ఏం చెప్తారంటే 5 సంవత్సరాల అమ్మాయికి కనుక ఇలా జరిగితే ఆ అమ్మాయికి నోరు ఉండదు, సో చెప్పలేదు, బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ. 17 సంవత్సరాల అమ్మాయికి ఏమైంది, ఎందుకు మాట్లాడలేదు? 17 సంవత్సరాల అమ్మాయి తల్లిదండ్రులు ఏం బిక్తున్నారు, వాళ్ళు ఎందుకు ఈ అమ్మాయి పబ్కి క్లబ్కి వెళ్తుంటే ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం మందే కదక్క. ప్రభుత్వం మందే అయినప్పుడు ఇలాంటి చట్టాలు మనం చేసినప్పుడు మనం మోదీ గారికి చెప్పేది ఉండే, సార్ 17 సంవత్సరాలు 16 సంవత్సరాల అమ్మాయిలకి నోరు ఉంటుంది, నేను అమ్మాయినే, నాకు నోరు ఉంది, ఆ టైంలో మేము చెప్పుకోగలం. సో మన చట్టాలు అంతమందికి కాదు, మన చట్టాలు కేవలం 10 సంవత్సరాల వరకే పెట్టండి, 12 సంవత్సరాల అమ్మాయిల వరకే పెట్టండి అని చెప్పేది ఉండే. ఎందుకు చెప్పలేదు? ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పబ్కి వెళ్తుందా క్లబ్కి వెళ్తుందా అని గట్టిగా అడిగిన మీరు మేధావి, ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అడగాల్సింది, మీరేం చేస్తున్నారు, మీ అబ్బాయి ఎట్ట కాలేజీలో గొడవలు పడుతున్నాడు, ఇంకో ఎట్ట మైనర్ అమ్మాయిలతో తిరుగుతున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి తండ్రిని కూడా ఇంత గట్టిగా ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? చేయొచ్చు కదా. నెక్స్ట్ ఇంకొక వర్గం ఉంది, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ అమ్మాయివి పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ వీడియోలు, 16-17 సంవత్సరాల పిల్లలు అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, వాళ్ళ రీల్స్ ఇలాంటివన్నీ, అవన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో కనీసం ఆ అమ్మాయిని మాస్క్ కూడా చేయకుండా, అమ్మాయి ఫేస్ని బ్లర్ కూడా చేయకుండా డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తున్నారు. 2 విషయాలు ఇక్కడ జరుగుతుందండి తెలుసా. 1, క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అమ్మాయికి అలాంటి వీడియోలన్నీ పెట్టి, ఆ అమ్మాయి పర్సనల్ రీల్స్ పెట్టి వెనకాల తాగుదాం అలాంటి సాంగులు ప్లే చేసి, గాంజా అనే సాంగులు ప్లే చేసి అమ్మాయికి కింద ఆ అమ్మాయిని బూతులు తిట్టిస్తా,
కామెంట్స్ చేస్తా, ఈ 3-4 రోజులు డిలే చేయడానికి ఏ కారణం, ఇవన్నీ డీల్ చేసుకొని ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, ఎల్బి శ్రీరామ్ గారు వాళ్ళ పరిస్థితి సేమ్. అవన్నీ చూసుకొని వీళ్ళు టెర్రరైజ్ అవుతారు, ఒక ట్రామా ఫీల్ అవుతారు. అరే అవసరమా మనకి, ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా ఉంటే సరిపోతుంది, ఇంత బాధ మనం పడాలా, ఇన్ని కామెంట్స్ మనం చూడాలా, ఇలాంటి మాటలు మనం పడాలా ఎందుకు అని చెప్పి కేసు వాపస్ తీసుకునే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఎస్, అదే జరుగుతుంది. ఇంకొకటి, వీళ్ళు ఎంత ధైర్యవంతులంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం అమ్మాయి ఫేస్ని మాస్క్ కూడా చేయకుండా, బ్లర్ చేయకుండా వీడియోలు పెట్టేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో మన చట్టం ఏం చెప్తుందంటే అమ్మాయి ఐడెంటిటీ కానీ డీటెయిల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రివీల్ చేయకూడదు అని. కానీ వీళ్ళు ఓపెన్గా చేస్తున్నారు. ఎందుకు అంత ధైర్యం? ఎందుకంటే ప్రభుత్వం మన దగ్గర బలం ఉంది, మన దగ్గర అధికారం ఉంది, ఎవడు మనల్ని ఏం పీకలేడు. పోలీసులు మనం చూసిన రీల్స్ చూడరా, వాళ్ళ దగ్గరకు చేరవా? ఎందుకు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఫస్ట్ వేయాల్సిన బొక్కలో వీళ్ళని ఎట్లా, ఏ బేసిస్ మీద విక్టిమ్ డీటెయిల్స్ రివీల్ చేస్తారు? విక్టిమ్ పర్సనల్ వీడియోస్ వీళ్ళకి ఎలా వచ్చినాయి, వీళ్ళ వరకు ఎలా చేరినాయి, ఆ ఫొటోస్ ఎలా వచ్చినాయి అంటే పర్సనల్వి. ఒకటి రెండు అయితే అందరి దగ్గరికి వచ్చినాయి, మీడియాకి అందరి దగ్గరికి వచ్చినాయి. ఎందుకు దాని మీద మాట్లాడలేదు? ఎవ్వరు అడగరు. సో వీళ్ళ ప్రొసీడింగ్స్ని డిలే చేసుకుంటా నిజంగా ఒక 25 ఏళ్ల కుర్రాన్ని కనిపెట్టలేని స్థితిలో మన పోలీసులు ఉన్నారంటే అనుకోవట్లా. వాళ్ళని టెర్రరైజ్ చేసి చేద్దామన్నది ఒక ప్లాన్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఈ లోపల అబ్బాయి కోర్టుకు కూడా వెళ్ళి నాకు బెయిల్ కావాలి, ఎందుకు కావాలి అంటే అమ్మాయి ఏజ్ కరెక్ట్ కాదు అని ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు మ్యాటర్ డైవర్ట్ ఏమైపోతుంది అంటే ఏజ్ ప్రూవ్ చేసుకోండి ముందు, ఆ ఏజ్ ప్రూవ్ చేసుకునే లోపల ఈ కేసు పెట్టద్దు అని చెప్పి మ్యాటర్ డైవర్ట్ అవుతుంది. ఈ లోపల ఈ అమ్మాయి ఇంకో ఆ అమ్మాయి వీడియోలో ఏజ్ చూపించి ఈ అమ్మాయి పబ్కి వెళ్ళింది, ఈ అమ్మాయి క్లబ్కి వెళ్ళింది. అరే ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో మనం కూడా ఏజ్ దాటిచ్చిన వాళ్ళు ఉంటే మనం ఎన్ని ఎక్స్ట్రాలు చేసాం ఏజ్లో, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం ఎన్ని పిచ్చి పనులు చేసాం? దానికి ఇంకా వేరే విధంగా డిసైడ్ చేసేయటమేనా? లెట్స్ కోర్ట్ డిసైడ్ కదా. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీడియా వాళ్ళు కానీ మనం కానీ వీఆర్ నో బడీ ఒక సైడ్ మాట్లాడటానికి. మనం క్వశ్చన్ చేయాల్సిన చట్టం తన పని తను ఎందుకు చేయట్లేదు, ఎందుకు తీసుకురావట్లేదు, ఆ పిల్లోని స్టేషన్ వరకు ఎందుకు తీసుకురావట్లేదు, అంత అబ్స్కాండ్ అయితే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఏజ్ ప్రూఫ్ ఏమన్నా ఆధార్ కార్డు ఇస్తే దొరికేద్ది కదా, ఆధార్ కార్డుకి మించిన ప్రూఫా? అది మినిమం చెక్ చేసుకోకుండా వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా అంటే పోలీసులు మనం తప్పు పట్టాలి అప్పుడు. సో ఇది మనకు తెలియకుండా మన తెర వెనకాల జరిపిస్తున్న నాటకం ఇదంతా. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, బండి సంజయ్ గారు మాట్లాడతా, నా కొడుకు తప్పు చేసినా సరే శిక్ష పడాల్సిందే, ఎవరికైనా ఒకటే చట్టం ఒకటే న్యాయం అన్నట్టు మాట్లాడారు. ఎక్సలెంట్. మరి కేసు ఫైల్ అయినప్పుడు మీరు మీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎదుర్కొని ఉంటే, మీ అబ్బాయి మీరు ధైర్యంగా ఎదుర్కొని ఉంటే సెల్యూట్, నెక్స్ట్ లెవెల్ ఉండేది కదా. ఎందుకు ఇంత డ్రామా ఇవన్నీ? ఇప్పుడు అతను కనిపించుకొని వెళ్ళిపోవటం ఏంటి, నా నిర్దోషిగా నా కొడుకు వస్తానని చెప్పటం ఏంటి, ఇవన్నీ ఎందుకు? మరి దాని గురించి మాట్లాడతా జై శ్రీరామ్ ఇవన్నీ చాలామంది దేవుని కూడా తీసుకొస్తున్నారు, మాట్లాడదాం లాస్ట్లో. ఎందుకు ఇదంతా? నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే మీరు చేయాల్సిన పని, మీ అబ్బాయి ఎక్కడికి మీకు చెప్పకుండా తెలిపోడు కదా, తీసుకొచ్చి హాజరుపరచండి. లెట్స్ కోర్ట్స్ కానీ లేదంటే పోలీసులు కానీ వాళ్ళని ఇంటరాగేట్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఎక్కువ చట్టంలో ఏం చెప్తుందో చట్ట ప్రకారం ప్రొసీడ్ అవనండి. అప్పుడు మీ మీద ఒక నమ్మకం ఉంటుంది, చట్టాల మీద జనాలకి నమ్మకం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బండి సంజయ్ గారిని రాజీనామా చేయమంటున్నారంటే ఎందుకు చేయమంటున్నారంటే బండి సంజయ్ గారు ఒక పొజిషన్లో ఉన్నారు, ఆయన కేంద్ర హోంశాఖకి సహాయ మంత్రి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండదా పోలీసుల మీద? ఈ ప్రొసీడింగ్స్ మొత్తం ఇంత డిలే అయినాయి అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డిలే అవుతుందా? కొంతమంది రాజకీయంగా వాడుకుంటున్నారంటే అగ్రి, కొంతమంది వాడుకుంటున్నారు కొన్ని పార్టీలు రాజకీయంగా, అదే సిచ్యువేషన్లో వాళ్ళున్న వీళ్ళు వాడుకుంటారు. రాజకీయం అన్నది మనం ఇదేం చేయలేం మనం, బట్ చట్టాలను గౌరవించాలి కదా. మీరే చట్టాలు చేసిన వాళ్ళే చట్టాలను గౌరవించకపోతే సామాన్లు గౌరవించాలి, ఇంక తప్పదు మనకు భయపెట్టేస్తారు కాబట్టి. సో ఇది కరెక్ట్ కాదు, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేయకుండా అంటే కొంతమంది ఇందులో దేవుని కూడా తీసుకొచ్చి ఒక పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి కొడుకుకి ఏదైనా తప్పు చేశాడని నేను
కేసు పెట్టారు ఏదైనా జరుగుతుంది అంటే మనం ఆ కేసు కోసం ఆ చట్టాల కోసం మాట్లాడుకుంటున్నాం. అంతేగాని ఆ పార్టీ కోసం, ఆ పార్టీ ఒక మతాన్ని సపోర్ట్ చేస్తుందంటే ఆ పార్టీకి అగెనెస్ట్గానో లేదంటే మతానికి అగెనెస్ట్గానో మనం మాట్లాడట్లా. నేను కూడా బీజేపీని చాలా ప్లేసెస్లో సపోర్ట్ చేస్తా, చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తా. రాముడు నా దేవుడు, ఇప్పుడు ఇతని కోసం మాట్లాడితే నేను దేవుడికి అన్బిలీవబుల్. అలా ఎవరు అనుకుంటారంటే నాకు అర్థం కాదు. కొంతమంది ఈ తప్పు కోసం లేదంటే ఈ ఎందుకు ఇలా శిక్షలు పడట్లేదు, ఎందుకు ఇలా పోలీసులు ఆగిపోతున్నారు, ఎందుకు ఇలా పోలీసులు పనిచేయట్లేదు అని క్వశ్చన్ చేస్తే నేను రాముడికి దూరం అయిపోయినట్టు, రాముడిని వ్యతిరేకించినట్టు కాదు, వీళ్ళని వ్యతిరేకిస్తే రాముడిని వ్యతిరేకించినట్టు కాదు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వ్యతిరేకిస్తే బీజేపీని వ్యతిరేకించినట్టు కాదు, రాముడిని వ్యతిరేకించినట్టు అంతకన్నా కాదు. జై శ్రీరామ్ అనేయటం వల్ల తప్పు ఒప్పైపోదు. నేను 100 సార్లు అంటే జై శ్రీరామ్ అని, మేము పూజలు గట్టిగా చేస్తాం. తెలియని వాళ్ళు ఎవరైనా వస్తారు ఇప్పుడు కొంతమంది ఈ ముసుగులో, వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చట్టాలు మనం చేసుకున్నాం కాబట్టి, మనందరూ మన రక్షణ కోసం మన చట్టాలు చేసుకున్నాం కాబట్టి ఆ చట్ట ప్రకారం అందరూ నడుచుకోవాలి. తప్పు చేయనప్పుడు తను అబ్స్కాండ్ అవ్వాల్సిన నెసిటీ లేదు, తను వచ్చి ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి. మంత్రి కొడుకు తనే ధైర్యంగా ఎదుర్కోకపోతే సామాన్యులు మనట్టగా ఎదుర్కోగలం. ఒకవేళ ఆ అబ్బాయిది కనుక తప్పు లేదు అనుకుంటే తప్పు లేదని చెప్పి నిరూపించుకోవాలి. అమ్మాయిది కనుక తప్పు లేదు అనుకుంటే కనుక అబ్బాయికి పడాల్సిన శిక్ష పడాలి. సింపుల్, అంతే. ఇందులో ఎవరికి నచ్చిన వాళ్ళు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి అసలు ఒక వన్ సైడ్గా తీసుకొని వాళ్ళు ఎవరు అన్నది నాకు అర్థం కాలేదు డిసైడ్ చేయడానికి. ఇలాంటి వాళ్ళ మీద ఏ కేసులు ఫైల్ అవ్వవా అనిపిస్తుంది నాకు. దీని గురించి మాట్లాడంటే మనకేదైనా అవుతుందేమో అనిపిస్తుంది తప్పితే ఇంత ఇదిగా మాట్లాడితే వాళ్ళకి అవ్వదేమో, మనకే అవుతుందేమో. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.